నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రామాదేవి గారు రచించిన అడవిలో ఆ రోజు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 8/2/2021లో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. స్వాతి వారపత్రిక నిర్వహించిన సాహస కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లుకు దగ్గరలో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు గిరిజనులకు మాత్రమే పరిమితమైన ఆ జాతర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం నలుమూలల నుండి వస్తున్న లక్షల మంది భక్తులతో కిక్కిరిసిపోతోంది. జంపన్న వాగు దగ్గర కారును ఆపమంది జయలక్ష్మి. ఆ రోజుకి 3 రోజులైంది వాళ్ళు జాతరకొచ్చి. భార్య వైపు కంగారుగా చూశాడు భర్త రామకృష్ణ. ఇప్పుడు దేనికి జయమ్మ అడిగాడు. ఓసారి జంపన్న వాగులో కాళ్ళు కడుక్కోవటానికి అలసటగా చెప్పింది జయలక్ష్మి. వద్దన్నా వినవు, 3 రోజులు గరగెత్తుకుని గుడి చుట్టూతా తిరుగుతావు అన్నాడు. ఆ మాట అనొద్దు. ఏ జన్మలోనో పూజలు ఎక్కువ చేసి దానాలు చేయటం మర్చిపోయి ఉంటాను. ఇలాగైనా తప్పు సరిదిద్దుకుంటాను. కారు దిగి వాగు కింది వైపుకు దిగింది. కాళ్లకు నీళ్లు చల్లగా తగిలాయి. అమ్మా సమ్మక్క తల్లి, నా కడుపు పండి బిడ్డనెత్తుకుని ఈ జంపెన్న వాగులో కాళ్ళు కడిగిపిచ్చే భాగ్యం ఎప్పుడిస్తావమ్మా? కన్నీళ్లు జారి వాగు నీళ్లలో కలిశాయి. 3 రోజులుగా ఉత్తి కాళ్లతో తిరగటంతో కాళ్ళు పచ్చిపుళ్ళుగా మారాయి. అయినా ఆమెకు బాధగా లేదు. తన తపన ఆ ఇద్దరి తల్లులు ఎప్పుడు తీరుస్తారా అని కన్నీళ్లతో వేడుకుంటోంది. ప్రతి ఏడాది మొక్కుతూనే ఉంది, బంగారం ఇస్తూనే ఉంది, ఒక్క బిడ్డనిమ్మని కళ్ళనీళ్లతో అడుగుతూనే ఉంది. ఏడాదంతా ఆశపడుతూనే ఉంది. జనం వాగులో స్నానాలు చేస్తున్నారు. ఈ జాతర వస్తుందనగా లక్నవరం ప్రాజెక్టు నుండి నీటిని వదులుతారు. అది ఎలాంటి ప్రమాదం జరగకుండా స్నానాల వరకు వదులుతారు. అక్కడక్కడ పైపులు అమర్చారు. ఒకేసారి 5-6 స్నానం చేసే అవకాశం ఉంటుంది. లక్షల్లో జనం వస్తారు కాబట్టి ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాళ్ళు కడుక్కుని పైకి రాబోతున్న జయలక్ష్మికి అవతలి ఒడ్డున నిల్చుని ఓ చిన్న పాప చేతులు ఊపుతున్నట్లు అనిపించింది. ఎవరూ పట్టించుకోవటం లేదు. జయలక్ష్మి మళ్ళీ మళ్ళీ చూసింది. ఆ పాప సహాయం కోసమే పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. వెనక్కొచ్చి భర్తకు ఆ విషయం చెప్పాలనుకుంది. జనం తప్ప భర్త కనపడలేదు. వెనక నుండి వాహనాల వాళ్ళు హారన్ ఆగకుండా కొడుతున్నారు. రామకృష్ణ కారును ముందుకు పొన్నిచ్చాడు. అస్సలు ఖాళీ లేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. 14 రోజుల సందడి. నెల ముందు నుంచే అక్కడికి వచ్చి ముక్కులు తీర్చుకుని పోతూ ఉంటారు. ఉండేవాళ్ళు వంట సామాగ్రి తెచ్చుకుంటారు గనక టెంటులు వేసుకుని జాతరను ఎంజాయ్ చేస్తారు. కోళ్ళు మేకలు తలలు వేలల్లో దిగుతూ ఉంటాయి. మందు ఇష్టం వచ్చినంత తాగుతారు. కొందరు ఆడవాళ్ళు కూడా ఆ సంతోషంలో మందు తాగుతారు. జాతరలో ఎంజాయ్మెంట్ అది. జయలక్ష్మి 10 ఏళ్లుగా మేడారం జాతరలో 3 రోజులు గరగ నెత్తి మీద పెట్టుకుని గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుంది. పెళ్ళై 15 ఏళ్ళయింది. ఎన్ని చేసినా పిల్లలు పుట్టలేదు. పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చారు. ఎన్నెన్ని కఠినమైన పూజలు నోములు నోచిందో తనకు తెలుసు. ఎవరో చెప్పారని 10 ఏళ్లుగా ఇలా చేస్తానని మొక్కుకుంది. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఇలా కష్టపడొద్దంటే వినదు. రామకృష్ణకు భార్య అంటే ప్రాణం. ఓ విధంగా ఆమె తన అదృష్ట లక్ష్మి అంటాడు. ఎన్నో విషయాల్లో తోడు నీడగా మసిలింది. పెళ్ళైన దగ్గర నుండి పిల్లల కోసం ఆమె పడే తపన చూస్తూనే ఉన్నాడు. ఎవరినైనా పెంచుకుందామన్నా వినదు. కావాలంటే నువ్వు మరొక పెళ్లి చేసుకో అంటుంది. అది ఈ జన్మకు జరగదు అన్నాడు తను. అందుకే నన్ను ఆపకు అంటుంది. మొండిది, వినదు. రామకృష్ణ కారును దూరంగా పార్కు చేసి వెనక్కి వచ్చి చూసేసరికి జయలక్ష్మి కనపడలేదు. జనంలో భార్య కోసం వెతకసాగాడు. మళ్ళీ సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు పోలేదు కదా ఈ పిచ్చిది. గద్దె దగ్గరకు వెహికల్ వెళ్ళే అవకాశం లేదు. జయలక్ష్మి వాగులో నుంచి పైకొచ్చిందా లేక? ఆ ఆలోచన రావటంతో అతని ముఖం తెల్లగా పాలిపోయింది. ప్రేమించి పెద్దవాళ్ళని ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తాను ఆమె ఒకటే, వేరువేరు కాదని ఆమెతో ఎన్నోసార్లు చెప్పాడు. అలాంటిది ఇప్పుడు తనని ఇలా ఒంటరిగా వదిలి ఎక్కడికి పోయింది?
అతను మనిషిని ఆపి భార్య ఆచూకీ గురించి అడుగుతున్నాడు. జయలక్ష్మి జంపెన్న వాగులోకి దిగి అవతలి ఒడ్డుకు చేరుకుంది. అవతల వైపు చాలా వరకు అడవి ప్రాంతం. ఇక్కడ ఈ చిన్నపిల్లను వదిలేసి ఎలా వెళ్ళిపోయారు? తడిచిన చీరను గట్టిగా పిండుకుంటూ ఆ పాప వైపు చూసింది. ఆ పాప జయలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుని లాక్కుపోతోంది. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏవో సైగలు చేస్తూ ఏడుస్తోంది. తన వాళ్ళు కనపడక ఏడుస్తుందో లేక ఎవరైనా ప్రమాదంలో ఉన్నారో తెలియటం లేదు. ఆ పాప లాక్కెళ్ళిన చోటుకు నడుస్తోంది జయలక్ష్మి. తడి బట్టలు ఒంటికి అట్టుకుపోయి చికాగ్గా ఉంది. నడక సాగటం లేదు. తడి కాళ్లకు ఎండు కట్టె పుల్లలు, చిన్న చిన్న రాళ్ళు ముళ్ళులా గాయపరుస్తున్నాయి. ఆ పాప ఓ చెట్టు దగ్గరకు లాక్కెళ్ళి తన పని అయిపోయినట్టుగా నిలబడింది. అక్కడ ఓ ఆడ మనిషి మెలికలు తిరిగిపోతుంది. జయలక్ష్మి కంగారుగా దగ్గరకు వెళ్ళి చూసింది. ఏం జరిగిందో తెలియటం లేదు. పాప ఏడుస్తూ నిలబడింది తప్ప నోరు విప్పి చెప్పటం లేదు. అంతకుముందు అక్కడ వంట చేసుకుని తిన్నట్టుగా పొయ్యి ఇంకా రాజుతోంది అనటానికి పొగొస్తుంది. కిందంతా అన్నం చల్లాచెదురుగా పడుంది. కొన్ని గుడ్డలు నేల మీద పడున్నాయి. ఏదో కాలుతున్నట్లు పిచ్చి వాసన వస్తోంది. కింద పడున్న మనిషి నొప్పితో చుట్టుకుపోతోంది. అప్పుడు గమనించింది జయలక్ష్మి ఆ ఆడ మనిషి కడుపుతో ఉందని. నొప్పులు వస్తున్నట్లున్నాయి. ఓ క్షణం ఆమె మనసు అసూయగా మూలిగింది. అంతలోనే ఏం చేయాలా అని ఆలోచించింది. ఆ ఆడ మనిషి దగ్గర గుప్పుమని వాసన వస్తోంది. కడుపుతో ఉన్న మనిషి మద్యం ఎలా తాగిందో. ప్రసవించే ఇలాంటి టైంలో ఇలా ఎవరైనా అడవిలోకి వస్తారా? ఆమె భర్తకు బుద్ధి ఉండొద్దు. ఏదో అడగబోతూ ఉండగా ఆడ మనిషి జయలక్ష్మి కాళ్లను చేతులతో తాకుతూ మొక్కుతోంది. జయలక్ష్మి కింద ఉన్న గుడ్డలు తీసి ఆమె తల దగ్గర ఒత్తుగా పెట్టింది. నొప్పులు పడేవాళ్ళ దగ్గర నుండి చూసింది కానీ ఎప్పుడూ కాన్పు చేయటం చూడలేదు. ఎలా ఇప్పుడు? ఎవరినైనా పిలుచుకొస్తే? అంత సమయం ఉన్నట్లుగా లేదు. అయినా ఈ స్థితిలో ఎవరైనా జాతరకు వస్తారా? వీళ్ళు మాత్రమే వచ్చి ఉంటారా? ఆలోచిస్తూనే పొయ్యిలోకి చితుకులు ఎరుకురమ్మని చిన్నపిల్లని పంపింది. దూరంగా ఎక్కడో బస్సుల హారన్లు వినపడుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఎవరినైనా సాయం కోరితే మంచిదనిపిస్తోంది. నొప్పులు పడుతున్న మనిషిని వదిలేసి ఎలా వెళ్ళాలి? ఈలోగా కాన్పు జరిగితే ప్రమాదం. చూస్తూ ఉంటే ఆ ప్రాంతం పురుగు పుట్రా తిరిగే చోటులా ఉంది. ప్రతి చెట్టు కింద పుట్టలున్నట్టున్నాయి. అప్పుడప్పుడు చిరుత పులులు తిరుగుతూ ఉంటాయని చెప్పుకుంటారు. చితుకులు ఏరుకుని వచ్చిన పిల్ల వాటిని పొయ్యిలో వేసి నోటితో ఉఫ్ఫు ఉఫ్ఫుమని ఊదుతోంది. జయలక్ష్మి గుడ్డలు తీసి చూసింది. అవన్నీ చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. పొయ్యిలో నుంచి సెగ తగులుతోంది. సగం విరిగిన ప్లాస్టిక్ బకెట్ కింద దొర్లుతూ కనపడింది. నీళ్లు తెమ్మని బకెట్ ఇవ్వగానే ఆ పిల్ల పరిగెత్తింది. అంతకుముందు వరకు ఏడ్చిన పిల్ల తనకు తల్లిని అప్పగించాక నిశ్చింతగా ఉంది. తనకు ఈ భాగ్యం దక్కితే తన భర్త పట్టుపరుపుపై కాన్పు చేయించేవాడు. తనకు తన భర్తకు ఆ అదృష్టం లేదు. తల విదిల్చుకుంది జయలక్ష్మి. తను చెప్పకుండానే వచ్చేసింది. రాము ఎంత వెతుకుతున్నాడో, అతను ఎంత హడావిడి చేస్తాడో తనకు తెలుసు. ఈ పాటికి నా భార్య తప్పిపోయిందని అనౌన్స్మెంట్ చేయిస్తూ ఉంటాడు. వామో, పానం వెళ్ళిపోతోంది దేవుడో అరుస్తోంది నొప్పులు పడుతున్నావిడ. జయలక్ష్మికి ఏం చేయటానికి పాలుపోవటం లేదు. తనకి ఇలాంటి అనుభవం లేదు. ఓ బిడ్డను కన్నా ఆ నొప్పుల బాధ తెలిసేది. చుట్టూ వెర్రిదానిలా చూసింది. ఉండగా ఉండగా ఆమె నొప్పులకు తట్టుకోలేనట్లు విలవిల్లాడుతోంది. ఎక్కడో చదివింది తను. జననం జరిగేటప్పుడు, జ్ఞానదంతం వచ్చేటప్పుడు ఉండే బాధ భరించలేనిదని. అక్కడ ఉన్న చెట్లకు తన ఒంటికి ఉన్న తడిచీర విప్పి చుట్టూ తిప్పి అడ్డుకట్టింది. ఎవరూ లేకపోయినా పసిపిల్ల చూస్తే తట్టుకోలేదని. అంతలో ఆ పిల్ల బకెట్టును మొయ్యలేక సగం నీళ్లు మోసుకొచ్చింది. చుట్టుపక్కల వెతగ్గా చిన్న కుండ కనిపించింది. తెచ్చి పొయ్యి మీద పెట్టింది. పిల్ల తెచ్చిన నీళ్లు కుండలో పోసి మళ్ళీ నీళ్లు తెమ్మంది. జాలేస్తున్నా తప్పటం లేదు. ఆ పిల్ల అటు వెళ్ళగానే నొప్పులు పడుతున్న మనిషి దగ్గర కూర్చుంది జయలక్ష్మి. మీ ఊరెక్కడా? జాతరకు ఎలా వచ్చావు? మీ వాళ్ళెవరూ రాలేదా? అడిగింది జయలక్ష్మి. అది చాలా దూరం అమ్మా. ఇల్లెందుకాడన్న జగ్గు తాండాలో ఉంటాము. నా పెనిమిటి బాలు వద్దన్నా వినకుండా తీసుకొచ్చిండు. వచ్చిన సంధి తాగుతూనే ఉన్నాడు. వద్దన్న నాకు తాపిచ్చాడు. నా బిడ్డమ్మా, దానికి మాటలు రావు.
తాగినాం తిన్నాం. ఆడికి నాకు గొడవయింది. నన్ను నా బిడ్డని కొట్టిపోయిండు. నొప్పులు వస్తాయనుకోలా. వామో చచ్చిపోతున్నా దేవుడా అంటూ కడుపెత్తుతూ అక్కడున్న చెట్ల రెమ్మల్ని దొరకపుచ్చుకొని ఏడుస్తోంది. ఏదైతే అదే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా వదిలిపోకూడదు. తనే పురుడు పోస్తుంది. జయలక్ష్మి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని నొప్పికి పైకి లేస్తున్నప్పుడు అంతా చేతులతో ఆపుతూ కాళ్లను సవరిస్తూ జననావయవాలను అతి కష్టంతో చూసింది. అమ్మా, నాకు ఇదేం పరీక్ష? మొక్కడానికి వస్తే ఎలాంటి పరీక్ష పెట్టామేమిటి? ఎప్పుడూ చూడని దృశ్యం కళ్ల ముందు కనపడుతూ ఉంటే మనసు ఆరాటంతో వణికిపోతోంది. ఒక చెట్టులో నుంచి మరొక చెట్టు పెకలించుకురావటం తనెప్పుడైనా చూస్తాననుకుందా అసలు? పిల్ల నీళ్ల బకెట్ మోసుకొచ్చింది. అవి కూడా కుండలో పోసి మళ్లీ తెమ్మంది. మాటలు రాని చిన్న పిల్లని మనసు లేని దానిలా కష్టపెడుతోంది. ఆ పిల్ల అట్ట వెళ్ళగానే కొంచెం వేడి నీళ్లు తెచ్చి వేడి చూసి ఆమె నోట్లో పోసింది. ప్రసవం జరిగేటప్పుడు వేడిగా ఏమైనా తాగటానికి ఇస్తే కాస్త అలసట రాదనేమో ఇస్తూ ఉంటారు అనుకుంది. దగ్గరలో బస్సు హారంలా వినిపించి ఆశతో చూసింది. బస్సు ఖాళీది దూరంగా వెళ్ళిపోతూ కనపడింది. నొప్పులు పడుతున్న ఆమె ఉన్నట్లుండి గట్టిగా అరిచేసరికి కంగారుగా దగ్గరకు పరిగెత్తింది. ఆమె అరుపుతో పాటు బిడ్డ తల బుడుంగున చేతులకు తగిలింది. వణికిపోయింది జయలక్ష్మి. చాలా దగ్గరగా ఓ మరణాన్ని చూసింది, కానీ ఓ జననాన్ని చూడటం ఇదే మొదటిసారి. బిడ్డతో పాటు బయటకొచ్చిన ఉమ్మ నీరు ఆమె దేహాన్ని తాకింది. జిగురుగా ఉన్న చేతుల్లో బిడ్డ జారిపోతోంది. ఆడబిడ్డో మగబిడ్డ కూడా చూడలేదు. బిడ్డకు బొడ్డు కొయ్యటం ఎలా అని ఆలోచిస్తూ పడేసిన గుడ్డల మీద బిడ్డను పడుకోబెట్టింది. అంత నొప్పులు పడ్డ ఆ మనిషి తన బిడ్డ ఎలా ఉందో చూసుకుంటోంది. అదేనా సృష్టిలో అమ్మకున్న ప్రేమ? దగ్గరలో ఎలాంటి ఆయుధాలు దొరకలేదు. ఎక్కువ సమయం అలా బిడ్డను ఉంచకూడదంటారు. అప్పుడు తగిలింది ఆమె చేతికి రేకుల్లో ఉన్న మంగళసూత్రం. ఏం ఆలోచించలేదు. మెడలో నుంచి తీసి మండుతున్న కట్టెపుల్ల దగ్గర వేడి చేసింది. తర్వాత తెచ్చి బొడ్డు కొయ్యటానికి భయం వేస్తోంది. చెయ్యి వణికిపోతోంది. బిడ్డకు నొప్పి పుడుతుందేమో. జయలక్ష్మి కళ్ళు గట్టిగా మూసుకుంది. భయం పక్కకు వెళ్ళిపోయింది. బిడ్డ బొడ్డును ఒక్కసారిగా కట్ చేసింది. రక్తం బయటికి రాకుండా ముందుగా తీసిపెట్టిన దారాలతో గట్టిగా ముడి వేసేసింది. చిత్రం, బొడ్డు తెగగానే బిడ్డ కేవ్వుమంది. మగబిడ్డ పుట్టాడని చెప్పింది. బిడ్డ ఒంటికి ఉన్న రక్తం మరకలు అక్కడున్న గుడ్డలతో తుడిచింది. అక్కడ పడ్డ మైలంతా శుభ్రం చేస్తూ ఉంటే చెప్పలేనంత ఆనందం వేసింది. ఇంతలో నీళ్లతో ఆ పిల్ల వచ్చింది. అప్పుడు చూసింది ఆ పిల్ల మోకాళ్ళ దగ్గర కారుతున్న రక్తాన్ని. తల్లి కాకపోయినా ఆమె గుండె బాధతో నొచ్చుకుంది. బకెట్లో నీళ్లు పోసి గుడ్డం ముంచి బిడ్డ ఒళ్ళంతా తుడుస్తూ ఉంటే తెలియని సంతోషం లాంటిది కలుగుతోంది. అప్పటికి తన చీర ఆరిపోయింది. కొంగు కొంతవరకు చింపి బిడ్డకు చుట్టి తల్లికి దగ్గరగా పడుకోబెట్టింది. అప్పుడే పాల కోసం తల్లి వక్షాన్ని నోటితో తడుముతున్నాడు వాడు. ఇంతకాలం తల్లి కడుపులో ఉన్నవాడు బయటికి రాగానే తల్లి స్పర్శకు ఆరాటపడుతున్నాడు. జయలక్ష్మి కళ్ళు నీళ్లతో నిండాయి. తల్లి కాళ్ళ దగ్గర ఉన్నదంతా శుభ్రం చేసింది. ఆ చిన్నపిల్ల తమ్ముడిని ఎత్తుకోవాలని చూస్తోంది. జయలక్ష్మి చీర ఒంటికి చుట్టుకుంది. ఓ గుడ్డ చింపి తల్లికి గాలి తగలకుండా తలకు చుట్టింది. బిడ్డను ఎత్తుకుని ఆమెతో చెప్పింది, అక్కడ వైద్య శిబిరాలున్నాయి, డాక్టర్కి బిడ్డను చూపించి నేను డాక్టర్ని తీసుకొస్తాను అంటూ బిడ్డతో బయలుదేరింది. అప్పటికి గద్దె దగ్గర నుండి భర్త తను తప్పిపోయిందని చెప్తున్నాడు. బిడ్డతో వస్తున్న ఆమెను కళ్ళు అప్పగించి చూశాడు రామకృష్ణ. నేను చిన్నపిల్లనా తప్పిపోవటానికి అంటూ భర్తను చూసి నవ్వింది. ఆమె కళ్ళల్లో అలసట ఉన్నా అవి చెప్పలేనంత సంతృప్తితో వెలిగిపోతున్నాయి. భర్త చెయ్యి పట్టుకుని వైద్య శిబిరంలోకి నడిచింది. డాక్టర్ పరీక్ష చేసి కాన్పెవర్ చేశారు అని అడిగాడు. నేనే చేశాను అంటున్న భార్యను అయోమయంగా చూశాడు రామకృష్ణ. జరిగిన విషయం మొత్తం డాక్టర్కి చెప్పింది. ఆమెకు సాయం చెయ్యాలి అని వేడుకుంది జయలక్ష్మి. డాక్టర్ స్పందించి అంబులెన్స్ తీసుకొని బయలుదేరారు. చెట్ల మధ్యలో ఉన్న బాలింతను చూసి అక్కడ పరిస్థితిని చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అన్ని సదుపాయాలు ఉండి అనుభవం ఉన్న డాక్టర్స్ చేయాల్సిన పని మీరెలా చేశారు అంటూ ప్రశ్నించారు. నాకు అంత సమయం లేదనిపించింది డాక్టర్ అంది జయలక్ష్మి. ఏమైనా జరుగుంటే అడిగాడు రామకృష్ణ. ఏమీ జరగలేదు కదా తలొంచుకుంది జయలక్ష్మి. బిడ్డను ఎత్తుకున్న లక్ష్మి జయలక్ష్మి కాళ్ళు తాకబోతూ ఉంటే వెనక్కు అడిగేసింది.
భర్త దగ్గర నుంచి డబ్బు తీసుకుని లక్ష్మి చేతిలో పెట్టింది. వాళ్లతో పాటు జయలక్ష్మి, రామకృష్ణ అంబులెన్సులో శిబిరం వరకు వచ్చారు. ఇంటికి వచ్చాక జయలక్ష్మి కాళ్లకు మందు రాస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రామకృష్ణ. ఓ జననం చూశాను రాము. జననం జరిగేటప్పుడు ఆ పుణ్యక్షేత్రాన్ని చూశాను. సృష్టి ఎంత అద్భుతమైందో కదా. నేను ఆ క్షణం తల్లినైనట్లు ఫీల్ అయ్యాను. తల్లికి బిడ్డకు మరొక జన్మ ఇచ్చినట్లు ఫీల్ అయ్యాను. ఆనందం బిడ్డలుంటేనే కలుగుతుందనుకున్నాను. నా చేతుల్లోకి బిడ్డ జారిన క్షణం గమనించాను. నేను ఆ బిడ్డను ఎలా కాపాడగలను అనే ఆరాటాన్ని. ఈ జన్మ ధన్యమైపోయింది రాము అంటూ భర్త చేతులను కళ్ళకద్దుకుంటూ అంది జయలక్ష్మి. వారం తర్వాత ఇద్దరూ చైల్డ్ కేర్ సెంటర్కి వెళ్ళి ఓ పాపను దత్తత తీసుకుని అమ్మా నాన్నలయ్యారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.